అమ్మాయికి ఇవ్వరా? హలో హలో ఓకే. ఇప్పుడు నేను విరసం నుంచి వచ్చిన ఒక సందేశం అంటే మేము అందుకోలేకపోతున్నాము, అందుకని మా నుంచి ఒక సందేశాన్ని పంపిస్తున్నామని చెప్పేసి కామ్రేడ్స్ నుంచి వచ్చింది. అది చదివి వినిపిస్తాను. దీని తర్వాత భోజన విరామం ఉంటుంది. భోజనం తర్వాత ఇక్కడ మాస్టర్జీ అన్న, జనార్దన్ అన్న, ఎన్ఆర్ అన్న, మార్పు కళామండలి, సుభద్ర నా మిత్రురాలు, గొప్ప రైటర్ ఇప్పుడు తను, అట్లనే తాయమ్మ కరుణ తను కూడా రైటర్, భూపాలన్న జననాట్య మండలి నుంచి వచ్చిండ్రు, అనిల్ టీపీటీఎఫ్ నుంచి, అట్లనే సిద్ధు. వీళ్ళు దీని తర్వాత అంటే భోజన విరామం తర్వాత సందేశం ఇస్తారు. కాబట్టి నాగరాజన్న కూడా వచ్చిన్నారు. నాగరాజన్న కూడా ఇప్పుడే చూసినన్న, సారీ. అందుకని వీళ్ళ సందేశాలు ఉంటాయి. తర్వాత సంస్థకు సంబంధించినటువంటి ప్రణాళిక, నిబంధనావళి, అట్లనే నూతన కమిటీ ఎన్నిక, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి భోజనం తర్వాత ఒక్క నిమిషం ఆగాలి. సుబ్బి, ఒక్క నిమిషం, నేను విరసంది చదివినప్పుడు వినాలి మీరు. అయితే భోజనం మాత్రం తొందరగా ముగించుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 50 వసంతాల అరుణోదయకు బిగిపిడికిలి లాల్ సలాం. విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమంలో ఎంత దూరమైనా కలిసి నడుద్దాం. విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమంలో ఎంత దూరమైనా కలిసి నడుద్దాం. అరుణోదయ తెలుగు ప్రజల ధిక్కార, కళాత్మక, త్యాగపూరిత వ్యక్తీకరణ, అణగారిన కులాల, వర్గాల, తెగల, మత మైనారిటీల మహిళల గొంతుక, వెరసి నక్సల్బరీ శ్రీకాకుళ పోరాట పంథాలోని సాంస్కృతిక విప్లవ ప్రవాహం, 4 తరాల కళాకారులతో, కవులతో, వాగ్గేయకారులతో, ప్రదర్శకులతో, ప్రయోక్తలతో అరుణోదయ సుదీర్ఘ ప్రయాణమే చేసింది. అనేక నిర్బంధాల మధ్య పడుతూ లేస్తూ కూడా తెలుగు ప్రజలకు అద్భుతమైన ఉత్తేజాన్నిస్తున్నది. తెలంగాణ, రాయలసీమ వంటి ప్రాంతీయ ఆకాంక్షలను, దళిత బహుజన విముక్తి ఆకాంక్షలను, స్త్రీల సమాన హక్కుల ఆత్మగౌరవ పోరాటాలను తన గొంతు నిండా పలుకుతున్నది, తన గుండె నిండా ప్రతిధ్వనిస్తున్నది. గోదావరిలోయ ప్రతిఘటనా పోరాటాల సాంస్కృతిక ప్రతినిధిగా 50 సంవత్సరాలుగా ఈ నేల మీద సాగుతున్నది. అట్టడుగు కులాల, వర్గాల, పల్లెసీమల, అట్టడుగు కులాల, వర్గాల, పల్లెసీమల భాషా నుడికారాలను, జీవితానుభవాలను, కళా సౌందర్యాలను అరుణోదయ విప్లవాత్మకంగా తీర్చిదిద్దింది. కళలకు, పోరాటాలకు ఉండే సజీవ సంబంధాన్ని తన సాంస్కృతిక ఆచరణతో నిరూపించింది. ప్రజల సామూహిక ధిక్కారంలోనే అంతులేని సృజనాత్మకత ఉంటుందని చాటి చెప్పింది. వేలాది ప్రదర్శనలతో ప్రజల నుంచి ప్రజలకు అనే మావో తాత్విక కళా సూత్రీకరణను నిజం చేసింది. ఉత్పత్తిదాయకమైన మానవ ఆచరణే సకల కళలకు మూలమని చెప్పడం ద్వారా కళా సాహిత్యాలకు బలమైన భౌతిక పునాదిని సమకూర్చింది. బహిరంగ సభల్లో, పోరాటాల్లో పాటలు, దృశ్య కళారూపాలు, ప్రదర్శనలతో పాటు పుస్తక ప్రచురణ, సీడీలు, వీడియోల వంటి మాధ్యమాల్లో అరుణోదయ ప్రజలకు చేరువవుతోంది. అరుణోదయ, జననాట్య మండలి, ప్రజాకళా మండలి విరసానికి భావజాల సంబంధ సోదర సంస్థలు. ఈ సంస్థలు పుట్టినప్పటి నుంచి విరసం వాటితో కలిసి నడుస్తున్నది. అరుణోదయ విప్లవ రచయితల సంఘం సహచర్యం తెలుగు ప్రజల పోరాటాలకు గొప్ప సృజనాత్మక కళా విలువలను, విప్లవ రాజకీయాలను తోడ్పాటుగా అందించింది. హిందుత్వ, కార్పొరేట్ ఫ్యాసిజం, రాజ్యహింస, అగ్రకులతత్వం, జాతీయ దురహంకారం పెరిగిపోయిన ఈ తరుణంలో రచయితల, కళాకారుల సంస్థలు మరింత పనిచేయాల్సి ఉంది. వర్గ పోరాట రాజకీయాలను, ప్రజల సాయుధ ప్రతిఘటనలను ఎత్తిపడుతూ లౌకిక ప్రజాస్వామిక ఐక్య సంఘటనల్లో భాగమవుతూ మరింత దీక్షగా, సృజనాత్మకంగా కృషి చేయాల్సి ఉంది. ఒక రకంగా ఇది గడ్డుకాలమే కావచ్చు, కానీ గతంలో లేని అనేక కొత్త పోరాట అవకాశాలను కూడా ఈ ఫ్యాసిస్టు పాలన ఇస్తున్నది. అణిచివేత, కార్పొరేట్ దోపిడీ, సాంస్కృతిక నియంతృత్వం చెలరేగిన ఈ రక్తపాత సందర్భంలోంచే ఒక కొత్త పోరాట ప్రపంచం నిర్మాణం అవుతున్నది.
ప్రజా సాంస్కృతిక సాహిత్యోద్యమంలో అమరులైన వాళ్లకు, విప్లవోద్యమంలో నిండు ప్రాణాలు బలిపెడుతున్న కామ్రేడ్స్కు, మన ప్రియతమ ప్రజలకు నివాళి ప్రకటిస్తూ ఎందాకైనా మనం కలిసి నడవాల్సిందే, ఐక్య సంఘటన ఆయుధంతో పురోగమించాల్సిందే అని విరసం భావిస్తోంది. ఎందాక అయినా మనం కలిసి నడవాల్సిందే, ఐక్య సంఘటన ఆయుధంతో పురోగమించాల్సిందే అని విరసం భావిస్తోంది. 50 వసంతాల సభలు జరుపుకుంటున్న అరుణోదయకు లాల్ సలాం చెబుతోంది. అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ, కార్యదర్శి రివేరా, విప్లవ రచయితల సంఘం. విరసం కామ్రేడ్స్కి, విరసం కమిటీకి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 2 రాష్ట్రాల కమిటీల తరఫున 50 వసంతాల సభల్ని జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో సందేశం పంపించినందుకు విరసానికి మరొక్కసారి విప్లవాభినందనలు కూడా తెలియజేస్తూ ఉంది. అయితే మిత్రులారా, ఇప్పుడు ఇందాక నాగన్న మాట్లాడుతూ, అట్లనే కొండ నాగేశ్వరన్న మాట్లాడుతూ కూడా ఈ అరుణోదయం ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అనే దానికోసం వాళ్ళు చేసినటువంటి సూచనలు ఖచ్చితంగా స్వీకరిస్తుందని చెప్తూ, అట్లనే గతంలో మేము వర్క్షాప్స్ పెట్టేవాళ్ళము, ఈ మధ్యకాలంలో కొంచెం కొరవడింది, అది కూడా మేము ఆ మేరకు మేము ఇది స్వీకరించాల్సిందే, మేము ఆ రకంగా ఆత్మవిమర్శ కూడా చేసుకోవాల్సిందే. ఎందుకంటే గతంలో పెట్టినప్పుడు ఇక్కడే ఉన్నటువంటి భూపాలన్న కూడా ఒక సందర్భంలో, మీరు భూపాలన్న వచ్చారు మేము పెట్టినటువంటి వర్క్షాప్కి. అయితే ఇట్లాంటి వర్క్షాప్స్ ఖచ్చితంగా అవసరం. అది పొలిటికల్గా మనం ఎదుగుదలకు కానీ ఇవాళ ప్రజా సాంస్కృతికోద్యమాన్ని నిర్మించడానికి కూడా అది దోహదపడుతుందని తెలియజేస్తూ, మీ విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు మరొక్కసారి మీ ఇద్దరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి నాగన్న, కట్ట భగవంతరెడ్డి అన్న వేదిక మీదికి రావాలి. ఒక్క నిమిషం.